మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు ధీరజ్, టీమ్ సేవియర్స్ నుంచి మాట్లాడుతున్నాను. సార్, ఈ రోజు మీరు క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నారు, ఇది బానే ఉంది. ఆడపిల్లలకి సపోర్ట్ గా నిర్వహిస్తున్నారు. బట్ ఈ రోజు ఆడపిల్లలు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు అని అంటే అది జెంట్స్ చేస్తున్న అబ్యూస్ వల్ల. ఈ రోజు మీరు ఒక జెంట్ వీళ్ళకి సపోర్ట్ గా చేస్తున్నారు, అక్కడ జరిగింది కూడా ఒక జెంట్ వల్లే. మరి ఈ రోజు ఈ సిచ్యువేషన్ లో మీరు ఉన్నారు, మీరు ఒక మగాడిగా ఎలా ఫీల్ అవుతున్నారు? ఒక జెంట్ గా నేను కూడా చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నాను ఇలాగా జరుగుతున్నాయని. సో ఇక్కడ నుంచి మా ఆర్గనైజేషన్ తరపు నుంచి నేను కదిలాను. ఈ రోజు కావల్లో నేను కదిలాను, మా ఆర్గనైజేషన్ కదిలింది, ముందుకు వచ్చింది. కావల్లో ఉన్న ప్రతి మగవాడు బయటకు వచ్చి తను చేస్తున్న తప్పుని తనే కరెక్ట్ చేసుకోగలడు. మేము అవేర్నెస్ కల్పిస్తాం, కానీ మేము కల్పించినంతసేపే ఉంటుంది. కానీ ప్రతి భారత పౌరుడు, ప్రతి మగవాడు బయటకు వచ్చి తన మానసిక స్థితిని మార్చుకొని, ఈవెన్ మనకు తెలిసిన విషయమే, మన కావల్లో కూడా రీసెంట్ గా ఒక చిన్న మైనర్ బాలిక మీద ఒక వృద్ధుడు అత్యాచారం చేశాడు. ఇలా చేస్తూనే ఉన్నారు, ఆగదు ఇది. ఇలా ఆగాలి అంటే మనం ముందుకొచ్చి ఒక స్టెప్ తీసుకున్నాం. ఇక్కడ చూస్తున్నాం, మనం ఇండిపెండెన్స్ డే రోజు మనం అంతా స్వాతంత్ర దినోత్సవ హ్యాపీగా ర్యాలీలు చేసుకుంటుంటే అక్కడ డాక్టర్స్ వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉండి కూడా వాళ్ళకి రక్షణ లేక ఈ రోజు వాళ్ళు అక్కడ ఇబ్బంది పడుతున్నారు. మనం వాళ్ళకు ఒక్కరికే కాదు, ఈ రోజు బయటకు వచ్చింది కావల్లో జరిగిన దానికో, కలకత్తాలో జరిగిన దానికో, నిన్న బద్లాపూర్ లో జరిగిన దానికో కాదు. ఎక్కడ ఇండియాలో ఎక్కడ జరిగినా మేము ముందుకు వస్తాం, మేము నిలబడతాం. మాకు కావలి ప్రజలు మన స్టేట్ ప్రజలందరూ సపోర్ట్ ఇవ్వండి. మేము ముందుకు వచ్చాం, మేము తోడుంటాం. మీకు మా తరపున అయింది, మేము సాధ్యమైంది మేము చేస్తాం. రేపు జరిగిపోయింది, మీరేం చేస్తారని మిమ్మల్ని అడగచ్చు. జరిగింది ఆపలేం, కానీ జరగబోయేది ఆపచ్చు. ఈ రోజు మేము స్టెప్ తీసుకున్నాం, మమ్మల్ని మిగిలిన వాళ్ళందరూ ఫాలో అవుతారని కోరుకుంటున్నాం. ఈ నిర్ణయం వల్ల ఆడపిల్లల మీద జరిగే అఘాయిత్యాలు జరుగుతకుండా ఆగుతాయి అని అనుకుంటున్నారా? తప్పకుండా మా ప్రయత్నం, మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. అది జరుగుతుందా జరగదా అనేది పక్కన పెడితే మా వంతు అవేర్నెస్ కల్పిస్తాం. సొసైటీలోకి వెళ్తాం, మగవాడి గురించి క్లాసెస్ తీసుకుంటాం. మగవాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళ ఆడబిడ్డతో ఎలా, అమ్మ గుర్తుకు రావాలి వాళ్ళకి చూడంగానే అనేలాగా మేము ఫస్ట్ మేము మారుతాము, తర్వాత అమ్మాయిలకి చెప్తాము వాళ్ళు ఎలా ఉండాలి సేఫ్టీగా. ఇవి అని మనకు ఆల్రెడీ గవర్నమెంట్ తరఫున టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఉన్నాయి. అవి యూజ్ చేసుకొని వాళ్ళ సేఫ్టీకి మేము ముందుకొచ్చి హెల్ప్ చేస్తామని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈ రోజు కావలలో జరుగుతున్న ఆర్టీ ఆఫీస్ దగ్గర నుంచి ఉదయగిరి బ్రిడ్జ్ వరకు ఇక్కడ క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. బట్ ఇందులో కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని ఆలోచించి చివరి నిమిషంలో క్యాండిల్ ర్యాలీ కాకుండా వినూత్నంగా ఇక్కడ సెల్ ఫోన్ టార్చ్ లైట్ లో ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ ర్యాలీలో జెంట్స్, లేడీస్ మాత్రమే కాకుండా పెద్దవాళ్ళు కూడా ఇందులో పాల్గొని సపోర్ట్ చేయడం ఇందులో గమనార్హం అనే చెప్పుకోవాలి. ఇది కేవలం రేపిస్టులని ఆపడానికి కాదు, ఆడవాళ్ళపై, చిన్నపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలని ఆపడానికి చేసే చిరు ప్రయత్నమే మా యొక్క ఈ ర్యాలీ ఉద్దేశం అని అంటున్నారు. అంటే నేను ర్యాలీ చేయడం వల్ల ఈ అఘాయిత్యాలు ఆగుతాయి అని కాదు, బట్ 100 మందికి ఒక్కలు మారినా కూడా ఆ ఒక్క మనిషి ఎవరైతే ఉన్నారో, అత్యాచారానికి గురవబోయే మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేఫ్ అయిపోతారు. ఒక్కళ్ళలో అయినా మేము అవేర్నెస్ తీసుకురాగలము. ఆ తీసుకోవడానికి చేసే ప్రయత్నమే మా యొక్క ఈ ర్యాలీ, ఈ స్క్రిప్ట్ అని కూడా వినూత్నంగా వీళ్ళు ప్రయత్నం చేసి మరి కావలి నడి బొడ్డున ఈ రోజు ర్యాలీ నిర్వహిస్తున్నారు. అంటే అది చిన్న విషయం కాదు. దీనిలో పెద్దవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళకి సపోర్ట్ చేసి, పోలీసులు, యంత్రాంగము అండ్ ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఇందుకు సపోర్ట్ చేసేసి, మనకి అతిథిగా వచ్చిన ఆదిరెడ్డి గారు కూడా ఇందులో పాల్గొని మరి అందరినీ ఉత్తేజపరిచారు. అందరికీ కూడా అవేర్నెస్ తీసుకురావడానికి చేస్తున్న ఈ చిరు ప్రయత్నాన్ని మనం కూడా గెలిపిద్దాం.